మంచిగున్నారు కదా? ఇక ఇవాళ చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దిన చూసేద్దాం. చలో ఇక ధూమ్ధాం ముచ్చట్లు షూరు. నిజం చెప్తున్నా, ఈ ఎంపీ ఎలక్షన్లల్లా తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే. అన్ని పార్టీల కంటే మన కారు పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. 10కి 1 సీటు కూడా తగ్గనే తగ్గది. ఇది పక్కా. మన కేసీఆర్ సార్ రోడ్ షోలు చేస్తుండు కదా, జనం అంతా కేసీఆర్ సార్ దిక్కే ఉన్నారని తేలిపోయింది. సారు మాట్లాడే ప్రతి మాట ఒక్కొక్క తూటా లెక్క వేలుతుంది. కాంగ్రెస్ బీజేపీలకు జవాబు దొరకక కంటి మీద కునుకు కరువు అవుతుంది. అగో నాగర్ కర్నూలు మీటింగ్లో కేసీఆర్ సార్ ఏమన్నాడు ఇనాలే మీరు. నిజం చెప్తున్నా, నాగర్ కర్నూల్లో మన బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. కేసీఆర్ సార్ స్పీచ్ తోని దుమ్ము రేగింది. ఈ 4-5 నెలల సంధి మన తెలంగాణలో షెయి పార్టీ పువ్వు పార్టీల కళాపోషణ ఎట్లుంటుందో చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, వాళ్ళ కథ ఏంది, జర గట్టిగానే అరుచుకున్నాడు. ఫస్ట్ షెయి పార్టీ గురించి సార్ ఏమన్నాడు ఇనుర్రి. మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? అంటే ఈ విధంగా చివరికొస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. 20 రోజులైనా 15 రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిచిపోతా ఉంది తప్ప దానికి కొనే దిక్కు లేదు. ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోలే. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది. మళ్ళా రాత్రిపూట బాయిల కాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు. ఈ బాధ ఎందుకు వచ్చింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ పెట్టిందే కదా, ఉన్నదే కదా, వీళ్ళు కొత్తగా గడపార పెట్టి తవ్వేదేం లేదు కదా. ఇచ్చిన కరెంట్ ఐఎస్టీసీకి ఇయ్యచ్చు కదా. ఇయ్యాల రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటారు. కరెంటు పోతలేదంటున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము? ఇక మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేలు కూడా దాటలేవు. మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ప్రవీణ్ కుమారు, నేను, మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఆ శక్తి రావాలి, ఆ చైతన్యం రావాలి. అది సంగతి. ఇక ఇప్పుడు శ్రీమాన్ నరేంద్ర మోడీ సారు వారి ఘనకార్యాలు, మన తెలంగాణ మీద చూపించిన ప్రేమలు ఏ తీరులున్నాయో కేసీఆర్ సార్ మాటల లినురోలా. నరేంద్ర మోడీ ఒక 100 నినాదాలు చెప్పిండు. 100. బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా కనబడ్డదా? సబ్కా సాత్ సబ్కా వికాస్. దేశం ఏమన్నా పడ్డదా? సత్యనాశనం అయింది. ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా ఏమన్నా కనబడ్డదా? స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడ్డదా? వికసిత భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినాయా?
పేదల బతుకులు మారినాయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ అయిందా? అమృత్ కార్ వచ్చిందా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు? ఇన్ని గ్యాస్ చెప్పడంలో కోటాయని మనం ఏమైనా నవ్వులేగలమా? పిచ్చోళ్ళమా? వీళ్ళు ఏం జరుగుతుంది? నిన్నెవరో గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినట్టు నాగర్ కర్నూలుకు. గుజరాత్కి వెళ్ళి రావన్నా మనకు ముఖ్యమంత్రి. అందుకే ఏదో ఉన్మాదంలో పడి పోవద్దు. మన బతుకులు కావన్నా, మన పంటలు పండన్నా, మన పొలాలు బాగుండన్నా, ఈ నరేంద్ర మోడీ గాయ గత్తర కావన్నా ఏం కావాలి? దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా, ఊరికే నినాదం చెప్పడం కాదు. ఇక్కడి నుంచి ఇలా పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టండి. మన కోసం దండలాడే మన బీఆర్ఎస్ని కాపాడదామా, మన బతుకులు ఆగం చేసే వాళ్ళని కాపాడదామా? 100% వాస్తవమే కదా. ఇక ఇప్పుడు చెప్పురి, ఈ ఎలక్షన్లలో మన ఓటు ఎటు దిక్కేయాలి, ఎటేస్తే మన ఫాయిదా అవుతుంది. సారు స్పీచ్ తర్వాత ఆల్రెడీ తెలుసుకున్నారట జనాలు. కేసీఆర్ సార్ సభ పెడితే ఎట్లుంటదోల్లా? ఊరు వాడ శీవుల దండు కదిలినట్టే కదులుతాయి. కేసీఆర్ సార్ను చూసేదందుకు, సార్ మాటలు వినేదందుకు ఎన్ని కిలోమీటర్ల దూరమైనా వస్తారు. అసోంటిది కేసీఆర్ సారే రోడ్ షోలతోని జనంలకు వస్తే ఇంకెట్లుంటది? సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టే ఉంటది. నిలబడేదందుకు కూడా జాగలేనంత జనం వస్తురు. అగో నాగర్ కర్నూల చూడుర్రి, జనం ఏ తీర్ల ధూమ్ధాం చేసిరో. అగో చూడురోళ్ళ జన జాతర. అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా ఖర్చిస్తూ అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. వందలు వేలు కాదు, లక్షల మంది ఒక్క కాడ జమైర్రు. కేసీఆర్ సారు కోసం రోడ్ల మీదకి వచ్చిర్రు. సారుకు హిమ్మతిచ్చుకుంటా తొవ్వ పొడుగుత నడిచిర్రు. కేసీఆర్ అంటే జనం మనిషి, జనం గుండె సప్పుడు. ఉద్యమ కాలంలోనైనా ఇప్పుడైనా జనానికి కేసీఆర్ సార్ మీద ఉన్న అభిమానం ఇసుమంతైన తగ్గలే. అందుకు గవాయి కదా. ఇగో 4వ రోజు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారుకు హిమ్మతిచ్చేందుకు రోడ్ షో చేసిండు. ఉయ్యాలవాడ నుంచి నాగర్ కర్నూలు దాకా జనాలే జనాలు. కేసీఆర్ సార్ రాకతోని నాగర్ కర్నూలు మురిసిపోయింది. కేసీఆర్ సార్ కు జై కొట్టింది. తెలంగాణ ఆటపాటలతోని ధూమ్ ధామ్ చేసింది. అగో గదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. నమ్ముకున్న జనం కొరకు ఊపిరి ఉన్నంత వరకు వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. ప్రజామేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు. పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు. పేదల గొంతుకు తోడై. ఏ తెలంగాణ కోసం పార్ట అసలు ఎవరిస్తారు, ఎట్లా తెస్తారు? వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆయన వేస్ట్ పార్టీ పెట్టిండు. టైం ఖరాబ్, దిమాగ్ ఖరాబ్, పైసలు ఖరాబ్. ఇగో మన బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు చాలా మంది నోట్లకి వెళ్ళిన మాటలు ఇవి. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ మెడల్ వంచింది. రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చింది. అన్నట్టు మన బీఆర్ఎస్ పార్టీ పుట్టి 23 ఏళ్ళైందోల్లా తెలంగాణ అంతటా సంబరాలు నడిచినాయి. పారి చూద్దాం మనం. కేసీఆర్ ఈ 3 అక్షరాలు తెలంగాణ రాష్ట్రానికి బండ గుర్తులు. ఇప్పుడు మనం మాది తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఇది కేసీఆర్ సార్ చేయబట్టే. ఇది ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పవలసిన పని లేదు. ఎవ్వరైనా ఒప్పుకొని తీరవలసిందే, లోకమంతా చూసిందే. తెలంగాణ ఊసే అందరు మర్చిపోయినప్పుడు జై తెలంగాణ అనుకుంటా తెలంగాణ జెండా పట్టిండు మన కేసీఆర్ సార్. రాష్ట్రం కోసం 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. 14 ఏళ్ళు తెలంగాణ అంతటిని ముందుండి ఒక్క తోవల నడిపించిండు. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కొట్లాటలు, రాష్ట్రం కోసం సావు అంచుల దాకా పోయిండు. దేశాన్ని ఒప్పించిండు. ఢిల్లీ మెడల్ వంచిండు. గర్వంగా తెలంగాణను తీసుకొచ్చిండు. తెలంగాణను తీసుకొచ్చినా అచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ దిక్కు నడిపించిన గులాబీ జెండానే బలం. ఈ గులాబీ జెండా ఉట్టి 23 ఏళ్ళైంది. తెలంగాణ రాష్ట్రం సంబరాలు చేసుకున్నది. అగజూడురల్లా
ఎలక్షన్లల్లా ఇక ఊరు వాడ గులాబీ జాతరనే నడిచింది. బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు జెండాలు ఎగరేసి అప్పటి ఉద్యమ కాలం నాటి రోజులను యాదికి తెచ్చుకున్నారు. ఒకరికొకరు అలై బలైలు తీసుకున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం జిల్లాని కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ ఉట్టి 23 ఏళ్ళు అయింది కదా. పార్టీ ఉట్టినప్పటి సంది ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని వాళ్ళు వీళ్ళు అన్నప్పుడల్లా మళ్ళా రాకెట్ స్పీడ్ తోని మీదికి లేచింది. బీఆర్ఎస్ పార్టీని జనం నుంచి దూరం చేసేందుకు సమైక్య రాష్ట్రంలోనే కాదు, ఇగో ఇప్పుడు కూడా చాలా మంది చాలా తీర్ల కుట్రేషాలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అబద్ధాల ముచ్చట్లు చెప్పినా 60 ఏండ్ల కలను నిజం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన బీఆర్ఎస్ ను మన తెలంగాణ జనం నుంచి వేరు చేసుడు ఎవ్వరి వల్ల కాదు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ జనం గుండెల కలకాలం ఉంటది. జై తెలంగాణ. ఇప్పుడు మన ముచ్చట్లకు కొందరు సుట్టపోలు వచ్చారు. ఉత్తపచ్చి సుట్టపోలు కాదు, ముసుగు వీరులు. ఆ సుట్టపోలు కూడా ఏడున్నారు అనుకున్నారో ఎరికేనా? చెప్పాలనా? బ్రాండీ షాపులనోళ్ళ ఏ ఊకోవా. గా బ్రాండీ షాపు కాడి మందిని మన ముచ్చట్లలో ఎందుకు తాగుబోతులను చూపించడం అవసరమా అని అనుకునేరు. వీళ్ళు ఉత్తపచ్చి మందుబాబులు కాదు, దొంగ మందుబాబులు. అగు చూడరే. ఇప్పుడు మనం గా ఖమ్మం జిల్లా బోస్ కల్లున్న మొల్ల ఆడ లక్ష్మీ వైన్స్ అని బ్రాండీ షాప్ ఉన్నది. బ్రాండీ షాపుకు లక్ష్మి అని పేరు పెట్టుకున్నాడంటే పైసలు బాగొస్తాయి, లాభాలు బొచ్చడస్తాయి అనుకున్నాడు కావచ్చు. కానీ బ్రాండీ షాపు సేట్ ఒకటి అనుకుంటే ఈడ ఇంకోటి అయింది. ఈ దుకాణంలో దొంగలు పడ్డరు. అగు చూడురి ముసుగు దొంగలు. వామ్మో, దుకుణమంతా దేవులాడుతురు కదా. వాళ్ళ కండ్ల కారం కొట్ట, వాళ్ళని మైసమ్మ మాయం చెయ్య. అగో సీసలు ఎత్తుకపోతురు వాళ్ళ దౌడల దగ్గర పడ. మొత్తం 3 కాటన్లు ఎత్తుకపోయిరట. 40,000 రూపాయల మందు లూటీ చేసిరట. ఇక చెప్పురి కథ కాదొల్లా. ఈ బ్రాండీ షాపుల మందు సీసలు ఎత్తుకపోవడేందొల్లా తాగుబోతులు మరీ అద్మానంగా దొంగ తాగుబోతులు అవుతుర్రు. బ్రాండీ షాపుకు లక్ష్మి అని దేవత పేరు పెట్టుకున్న లూటీలు చేసే గిట్ల మోపైతురోళ్ళ దొంగలు. ఈ సొంటోళ్ళని ఏం చేయాలి అసలు అన్నట్టు? మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సులు, మిస్ వరల్డ్లు అని అందెగత్తల పోటీలు నడుస్తాయి కదా. అంటే అందాల పోటీల కిరీటం గెలిచిన వాళ్ళు ఇక దునియా మొత్తంలోనే అందరికంటే ఎక్కువ అందెగత్తలు అన్నట్టు, అంతేనా? ఇక అందెగత్తలు అంటే ఎట్లుంటారో ఎరికే కదా. మన కాడంటే ఐశ్వర్యరాయ్ అంటాం, సుస్మిత సేన్ అంటాం. కానీ వీళ్ళను మించిన అందగత్తే ఇంకొక ఆమె ఉన్నది. ఆమెకు కిరీటం కూడా వచ్చింది. ఆమె ఎవరు అనుకుంటుర్రా? ఒక పెద్దవ. అరే అవ అంటే అందాల పోటీల గెలిచింది. పారి మరి అవ్వకు కంగ్రాట్స్ చెప్దాం మనం కూడా. ఇగో గీ అవ్వ నేనొల్లా అందగత్త పోటీలల్లా కిరీటం గెలుచుకున్నది. గీమవ్వింది ముసలవ్వల కేడున్నదంటారా? ఆగురి. ఈమె వయసు మొన్ననే 60 దాటి 61 పడ్డది. 61 ఏండ్లు అంటే అమ్మమ్మ నాయనమ్మ అన్నట్టే కదా. ముఖానికి ఎంటకలకు రంగేసుకున్నట్టున్నది. కానీ ఈమె అర్జెంటీనా దేశపు ఆమె. లగ్గం చేసుకోలే, కానీ ఆ దేశంలో జరిగిన అందాల పోటీలల్లో ఇగో కిరీటం గెలుచుకున్నది. అగ చూడుర్రి ఆమె సంబరం ఎంత మురిసి ముప్పందం అవుతుందో. మరీసా వకీలట, విలేకరి పని కూడా చేస్తుందట. 60 ఏండ్ల వయసులో అందాల పోటీలలో నెగ్గింది. అయితే అందాల పోటీలంటే మనకు 20 ఏండ్లు కూడా రెండోలే అని అంటారు కదా. మన ఐశ్వర్యరాయ్నే తీసుకో, ప్రియాంక చోప్రా అయినా, సుస్మిత సేన్ అయినా వాళ్ళకి 20 ఏండ్లు కూడా పడక ముందే అందాల పోటీలకు పోయి కిరీటం గెలుచుకున్నారు. అయితే ఈ నడుమ అందాల పోటీలకు వయసు కండిషన్ తీసేసిరట. పెండ్లి కానోళ్ళు ఏ వయసులో ఉన్నోళ్ళైనా పోటీ పడచ్చని చెప్పిర్రు. ఇంకేమున్నది, ఈ 60 ఏండ్ల ఆమె పోటీ పడి గెలుచుకున్నది. ఇక అర్జెంటీనాలో మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతాయి. అందులో కూడా గెలిస్తే వాళ్ళ దేశం తరపున విశ్వ సుందరి పోటీలకి వస్తుంది ఈ పెద్దవ్వ. మొత్తానికి అందానికి అందగత్తగా గెలవడానికి వయసుతోని పనే లేదని రుజువు చేసినందుకు
ఈమెను అందరూ రియాలిటీ ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.